ఈయన 16 నెలలు జైల్లో ఉన్నాడు. ములాఖత్కి టైం ఎప్పటి వరకు ఉంటుందో ఇస్తారో ఆయనకి మనకంటే ఎక్కువ తెలుసు. ఒక డెడ్ బాడీని శ్మశానానికి తీసుకెళ్తున్నటువంటి వెహికల్ని ఆపేశారు. ఎక్కడ చచ్చిపోయిందండి మానవత్వం? ముందు ఎస్ఐ కంటే ముందు ఆమె ఒక మహిళల్ని పట్టుకొని ఎక్కడ పడితే అక్కడ చేతితో పట్టుకొని ఆమె ప్రాణ భయంతో అల్లల్లాడిపోయింది. మొత్తం ఎవాల్యుయేట్ చేసుకుంటే సైకలాజికల్గా ఈయనకి వాకియో వాల్టిజం అని ఒక మానసికమైనటువంటి జబ్బు ఉంది. సీదిరి అప్పలరాజుని ఖండించలేదు, పర్వాలే. మహిళ మీద దౌర్జన్యం చేస్తే మరి దాన్ని కూడా వెనకేసుకొస్తారా? అంటే ఇప్పుడు ఆ దౌర్జన్యం చేసిన వాడిని మళ్ళీ పరామర్శిస్తారా? వాట్ ఈస్ దిస్? నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఈరోజు నిజంగా చాలా బాధాకరం. ఒక మహిళా ఎస్ఐ చాలా ఆవేదన చెందిన రోజు. అంటే ఆ వార్త బాగా చక్కెరలు కొడతా ఉంది. దీనికి కారణం వైఎస్ఆర్సీపీ శ్రేణులు సాగించిన దురాఘాతం అనొచ్చు, లేకపోతే దుర్మార్గ కాండ అనొచ్చు. అసలు విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు సీదిరి అప్పలరాజుని పరామర్శించడానికి పేరుతోటి ఒక అరాచకానికి ఆయన తెరదీశారని చెప్పొచ్చు సార్. సీదిరి అప్పలరాజు పరామర్శలో చాలా అరాచకం, లా అండ్ ఆర్డర్కి ప్రాబ్లం క్రియేట్ అయింది. ఆ లా అండ్ ఆర్డర్ క్రమపరిచే క్రమంలో, ఆర్డర్లో పెట్టే క్రమంలో ఒక మహిళా ఎస్ఐని చాలా ఇబ్బంది పెట్టి ఆవిడ్ని నిజంగా భయభ్రాంతుల గురించి చివరికి చెవులు మూసుకొని ఆత్మరక్షణలో పడిన సందర్భం. నిజంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరామర్శ, అలాగే ఆ శ్రేణులు రెచ్చిపోయిన తీరు, ఈ చింతాడ అనేటువంటి వ్యక్తి కూడా ఆవిడ్ని బలవంతంగా టచ్ చేసి తాక్కోవడం చోట తాకి నెట్టడం, ఇవన్నీ ఏ విధంగా చూస్తారు సార్ ఈ విషయాన్ని? జగన్ రెడ్డి గారు వల్ల జరిగినటువంటి శాంతి భద్రతల సమస్య రకరకాల కోణాల్లో మనం పార్టీలకు అతీతంగా విశ్లేషణ చేయవలసిన అవసరం ఉంది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఆయన చేసే ప్రతి యాత్ర అది ఓదార్పు యాత్ర, ఊరేగింపు యాత్ర. నంబర్ 1. నంబర్ 2, పరామర్శించవలసింది బాధితుల్నా నిందితుల్నా? ఎస్, ఇదేంది? ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఎక్కడ ఈ విధమైన మానవీయ కోణం లేకుండా బాధితుల్ని పరామర్శిస్తారా, నిందితుల్ని పరామర్శిస్తారా? ఇది లోకంలోనే భిన్నమైనటువంటి వైఖరి. చాలా విచిత్రం ఇది. రెండోది, ఎప్పుడు కూడా అక్రమాలు చేసి అన్యాయాలు చేసి జైలు పాలైన వాళ్ళని పరామర్శించటం, గంజాయి బ్యాచ్ని పరామర్శించటం, మరి కారు కింద నిమ్మకాయలను తొక్కినట్టు మనుషులను తొక్కి పక్కన పడేయటం, ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? సెకండ్ పాయింట్, ఇంతకు ముందు ఆయన చేసిన పర్యటనలన్నీ కూడా ఏదో ఒక రచ్చ కారణమైన మనుషుల ప్రాణాలతో చెలగాటమైన సంఘటనలు చాలా ఉన్నాయి, కోకొల్లలు ఉన్నాయి. పర్యటన అంటే ఓదార్పు అంటే ఏంటి? ఊరేగింపు కాదు కదా. రెండోది, ఈయన పర్యటనకి సీదిరి అప్పలరాజును పర్యటన చేయడానికి ఓదార్చడానికి వెళ్ళాడు. మరి ఆయన్ని ఓదార్చాలి అని అనుకుంటే ఈయనకి ఇచ్చిన టైం ఏంటి? 2 o'clock టైం అడిగాడు. ఈయన 16 నెలలు జైల్లో ఉన్నాడు. ములాఖత్కి టైం ఎప్పటి వరకు ఉంటుందో ఇస్తారో ఆయనకి మనకంటే ఎక్కువ తెలుసు. మనకంటే ఎక్కువ తెలుసు. ఆయన 16 నెలలు జైల్లో ఉన్నాడు. సో 5 o'clock వరకు కట్ ఆఫ్. అది ఆ తర్వాత ఇవ్వరు, రూల్స్ ఒప్పుకోవు. మరి అటువంటప్పుడు ఇదేదైతే ఊరేగింపుగా వెళ్ళాడో అది అసలు పర్పస్ ఏంటి? ఆ పరామర్శ కదా ఆయన్ని. మరి అది ఎందుకు మిస్ అయ్యాడు? అంటే కావాలని పరామర్శ సెకండరీ, ఊరేగింపు ప్రైమరీ. ఎందుకలా? అది రిటర్న్లో చేసుకోకూడదా? నా నెక్స్ట్ క్వశ్చన్, మరి ఆ జనాభా రిటర్న్లో ఏమయ్యారు? పేమెంట్ ఇచ్చి తీసుకొచ్చారా? రిటర్న్లో తీసుకోవాలి కదా. నీ అల్టిమేట్ గోల్ ఏంది? ఆయన పరామర్శించడం కదా. మరి అది ఎందుకు మిస్ చేసుకున్నారు? కానీ వాస్తవానికి జరగలేదు. మరి ఎందుకు జరగలేదు? అంటే ఏంటి గోల్? ఏంటి ఈ రచ్చ గోలు? అశాంతి నెలకొల్పడం. దీనికి ఈ విధంగా రిపీటెడ్గా జరుగుతూ ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పదే 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 పర్మిషన్లు ఎందుకు ఇస్తున్నారు? అదే సార్ మెయిన్ నేను అడగాలనుకుని కూడా అదే. కండిషనల్ పర్మిషన్స్ ఇచ్చారు, కొన్ని కండిషన్స్ పెట్టారు. 8 వెహికల్స్ ఉండాలి అన్నారు. 80 వెహికల్స్తో ఎందుకు వెళ్తున్నాడు? ప్రతిసారి ఇదే జరుగుతుంది కదా. జన సమీకరణ చేయొద్దు అన్నారు. జన సమీకరణ ఎందుకు చేస్తున్నారు? చేయొద్దు అన్నారు. పబ్లిక్కి ఆటంకం కలిగించొద్దు అన్నారు. మరి నిన్న జరిగిన సంఘటన ఏంటి? ఒక డెడ్ బాడీని శ్మశానానికి తీసుకెళ్తున్నటువంటి వెహికల్ని ఆపేశారు. ఎక్కడ చచ్చిపోయిందండి మానవత్వం? మరి అంత అంటే ఇబ్బందిలో పరాకాష్ట కదా అది. అంత ఇబ్బంది కలిగిస్తూ చేయకూడదు అని కండిషన్ పెడితే అన్నిటినీ వైలేట్ చేసి ప్రతిసారి ఎందుకు ఇలా చేస్తున్నాడు? దాన్ని ఎట్లా ప్రజలు హర్షిస్తారు? అంటే బల సమీకరణ ఇది. ఓదార్పు కాదు, పరామర్శ కాదు, బల సమీకరణ. ఎన్నిసార్లు ఇలా చేస్తారు? సరే చేశారు, ప్రజలకు ఆటంకం కలిగింది, ఇబ్బంది కలిగింది. ఇది ఒక యాంగిల్. ఇంకొక యాంగిల్ చూద్దాం. మహిళ ముందు ఎస్ఐ కంటే ముందు ఆమె ఒక మహిళల్ని పట్టుకొని ఎక్కడ పడితే అక్కడ చేతితో పట్టుకొని ఆమె ప్రాణ భయంతో అల్లల్లాడిపోయింది. డ్యూటీలో ఉండి మరి అలా చెయ్యటం అసలు వీళ్ళు మనుషులేనా? అంటే మహిళలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తున్న ఏం చూపులు అవి?
సార్ వీళ్ళు మహిళా స్పోక్స్ పర్సన్స్ శ్యామల కావచ్చు, లేకపోతే వరద కళ్యాణి కావచ్చు, ఇప్పుడు మాట్లాడలేదు ఎందుకని వాళ్ళు? ఇప్పుడు వాళ్ళు ప్రతిసారి వాళ్ళకు కూడా కొంత మహిళా నాయకురాళ్ళు ఉన్నారు కదా, మరి వాళ్ళు ఇప్పుడు ఈ మహిళా ఎస్ఐ మీద జరిగినటువంటి దాడి, దాష్టికం ఏదన్నా కానీ దీన్ని మరి ఆ మహిళా నాయకురాళ్ళు ఎందుకు ఖండించట్లేదు? వాళ్ళు మహిళ, ఈమె మహిళ కదా. మూడోది, విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులు, అధికారుల్ని విధులకి ఆటంకం కలిగించటం అనేది పనిషబుల్ అఫెన్స్ అండర్ సెక్షన్ 352 అండ్ సెక్షన్ 351 అండ్ సెక్షన్ 67 ఆఫ్ BNSS. మరి అది తెలిసి చేశారు, తెలియక చేయాల. ఎందుకు? అల్టిమేట్ వాళ్ళ గోల్ ఏంటి సార్? ఇట్లా ఎందుకు చేస్తున్నారు ప్రతిసారి? అరాచకం సృష్టిస్తే, జనాన్ని భయభ్రాంతులకి గురి చేస్తే అధికారులు మమ్మల్ని టచ్ చేయరు, ప్రజలు మా వెంట వస్తారు భయపడితే ప్రజలు రారు. అది తెలుసుకోవాల్సిన అవసరం. ప్రజాస్వామ్యంలో అది నడవదు. ఆ రోజులు పోని, ఆ పాత రోజులు అవి, ఇప్పుడు కాదు, ఆ రోజులు కాదు. చూస్తున్నారు ప్రజలంతా కూడా. ఎన్నిసార్లు ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటే, అందరూ చూస్తూ ఉండుంటే, అందరూ ఖండిస్తూ ఉండుంటే మళ్ళీ ఎందుకు రిపీట్ చేస్తున్నారు? ఏంటి ఆ మనస్తత్వం ఏంటి అనేది నాకు ఇక్కడ ఒక ప్రొఫెషనల్గా నా క్వశ్చన్. ఒకసారి జరిగితే యాక్సెప్ట్ చేస్తారండి, ఎందుకు అలా జరుగుతుంది? ఒకటి, మహిళల మీద చిన్న చూపు, గౌరవం లేకపోవటం, తల్లిని చెల్లిని ఇంట్లో నుంచి గెంటి తరిమేసినప్పుడు గౌరవం లేని నాయకుడికి వాళ్ళ అనుచరులకు ఎందుకు ఉంటుంది గౌరవం? ఆయన ఎట్లా ఉన్నాడు, వీళ్ళు అంతే ఉన్నారు. మరి అది తప్పు కదా, తప్పని వారించాలి కదా, వారించట్లా. మళ్ళీ కథ మామూలే. అక్కడ పరామర్శ దగ్గర సీదిరి అప్పలరాజు కుటుంబం ఉన్నారు, మళ్ళీ మొదలుపెట్టాడు పిల్లోడు అని. అదే సార్, కనీసం ఇప్పుడు మీలాంటి విశ్లేషకులు కావచ్చు, లేకపోతే సభ్య సమాజం ఏమనుకుంటుంది అనుకోకుండా ఒక నిందితుడిని పరామర్శించడం, వాళ్ళ సపోర్ట్ మాట్లాడటమే తప్పు. పైగా ప్రతిసారి పోయినసారి ఏదో ఫ్లోలో అన్నాడు అనుకుంటే మళ్ళా వాంటెడ్గా, అంటే నేను పట్టిన కుందేటికి మూడే కాలు అన్నట్టుగా పిల్లోడు అంటూ ఆ బాబుని సమర్థించడం ఎంతవరకు? నేను ఇంకొకటి ఖండిస్తానండి. ఇప్పుడు ఈయన మాజీ ముఖ్యమంత్రి, ఎంత కాదనుకున్న ప్రస్తుత ఎమ్మెల్యే, ఈయన స్పష్టంగా మీడియా ముందు ఏం చెప్పాడంటే, యాక్సిడెంట్లు జరుగుతాయండి, జరిగింది. ఆ దారిని పోయాయని ఒక ఆయన 45 years ఏజ్, ఆయన చచ్చిపోయాడు. కరెక్ట్, అది చాలా బాధకరం. దారిని పోయేవాడు 45 years చచ్చిపోవచ్చా? వయసు అయిపోయిందండి సార్ ఆయనకి. అయిపోయిందా? మరి ఈయనకి 50 పైన ఉన్నాయి కదా సార్. మరి ఈయన దారిని పోయేవాడా, చచ్చిపోవచ్చా? ఈయన పిల్లోడా? ఒకటి. రెండోది, సిపిఆర్ గురించి ఏదో మాట్లాడాడు, ఈ పిల్లోడు సిపిఆర్ చేశాడని. ఫామ్ గురించి కూడా చెప్పలేకపోయాడు, అది వేరే విషయం. అసలు వెలుగులోకి వచ్చింది, దీనికి కూడా క్లారిటీ ఇస్తా. అసలు వెలుగులోకి వచ్చింది CCTV ఫుటేజ్ ద్వారా. ఆ దారిని పక్కన ఉన్నటువంటి ఎవరో మనబోటోళ్ళు ఒకరు సిపిఆర్ చేశారు, ఈయన జైలు ఆ పిల్లోడు. ఇంకొకటి, యాక్సిడెంట్ అయింది, అక్కడ తప్పు మనం సున్నితంగా విశ్లేషణ చేయాలా. యాక్సిడెంట్ అవ్వటం నేరమని నేను అనట్లా, చట్టం కూడా అనట్లా, అది ఊహించకుండా జరిగింది. అంటే కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అంటారు. రెండోది, ఈయన ఏమన్నా అంటే అటువంటి అప్పుడు సెటిల్మెంట్ చేయాలా అన్నాడు, కేసులు పెట్టకూడదు అన్నాడు. అట్లా మాట్లాడవచ్చు సార్, లీగల్గా అట్లా చేయొచ్చా? ఒక మాజీ ఎవడో దారిని పోయేవాడు మాట్లాడితేనే జనం ఒప్పుకోరు. మరి మాజీ ముఖ్యమంత్రిగా ఉండి యాక్సిడెంట్ అయితే చట్ట ప్రకారం, చట్ట పరిధిలో ఏ కేసు పెట్టాలో, ఏ సెక్షన్ పెట్టాలో ఆ సెక్షన్ పెడితే సెటిల్మెంట్ చేసుకోవాలని అంటాడేంటి? అంటే చట్టాన్ని వైలేట్ చేయమని ఆయన చెప్తున్నాడా? అలా చెప్పకూడదు కదా, ఇది ఒక నేరం కదా. నిజంగా ఆయన మీద కూడా కేసు పెట్టాలి, ఇది ఒక నేరం కదా. రెండోది, యాక్సిడెంట్ చేయటం ఒక పార్ట్, ఇది యాక్సిడెంట్ చేసిన సెక్షన్లో కేసు పెట్టాల. ఎందుకంటే యాక్సిడెంట్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చి బాధితుడికి మెడికల్ ఎయిడ్ ఇవ్వటం అనేది ప్రాథమిక కర్తవ్యం. వీళ్ళు చేసింది ఏంది, అక్కడ సీను మ్యానిపులేట్ చేశారు, సాక్ష్యాలను తారుమారు చేశారు. తర్వాత హిట్ అండ్ రన్ కేసు ఇది. హిట్ అండ్ రన్ కేసులో వాళ్ళ తండ్రి చీదిరి అప్పలరాజు సాక్ష్యాధారాలన్నింటినీ మ్యానిపులేట్ చేశాడు. మరి ఈ అప్రాప్రియేట్ సెక్షన్స్ ప్రకారం కేసు పెట్టారు. ఇందులో కక్ష సాధింపు ఎక్కడ ఉంది? అక్కడ ఆయన అసలు మాట్లాడేది సెటిల్మెంట్ చేసుకోమని అంటాడేంటి? చట్టాలు లేవా? మరి ఈయన పిల్లోడైతే కోడికత్తి సీను 5 సంవత్సరాలు జైల్లో పెట్టాడే ఈయన, అప్పుడు వాడు పిల్లోడే కదా. కరెక్ట్. అసలు ఒకదానికి ఒకటి లింక్ ఉండాలి ఈయన మాట్లాడేదానికి. ఈయన చేసిందేంటి, ఇప్పుడు ఈయన మాట్లాడేదేంటి? చట్టాన్ని గౌరవించడా? ఈయన చెప్పేది అదేనా? చట్టాన్ని గౌరవించొద్దు అంటున్నాడా? ఏం మెసేజ్ వెళ్తుంది సమాజానికి? సరే, ఈయన ఇంత మీరు అన్నట్టు అత్యున్నత పదవి చేశాడు, సీఎంగా చేశాడు, కానీ ఇలా రూల్స్ బ్రేక్ చేయటం, ఇలాంటి మాటలు మాట్లాడడం, చాలామంది ఆయన లండన్లో మెడిసిన్ వాడతారంటారు, లేకపోతే సైకలాజికల్గా డిజార్డర్లో ఉన్నారంటారు. మీరు సైకాలజీలో PhD చేశారు, నిజంగా ఆయనకి సైకలాజికల్గా ప్రాబ్లం ఉందంటారా? ఈయన మెంటాలిటీ, ఈయన గత కొన్ని సంవత్సరాల నుంచి అవలంబిస్తున్న వ్యూహాలు, పద్ధతులు, సంఘటనలు, దుర్ఘటనలు మొత్తం ఎవాల్యుయేట్ చేసుకుంటే సైకలాజికల్గా ఈయనకి వాకియో వాల్టిజం అని ఒక మానసికమైనటువంటి జబ్బు ఉంది. ఉందా సార్? ఎస్. ఇటువంటి లక్షణాలు, మనస్తత్వం ఉన్న ఒక మనిషిని సైకాలజీలో ఏంటంటే వాకియో వెల్లనిజం అంటారు. అంటే దీని మీనింగ్ ఏంటంటే, నేను ఎంచుకున్న మార్గాన్ని రీచ్ అవ్వటానికి నాకు నీతి, నియమం, న్యాయం, చట్టం, ధర్మం, మానవత్వం ఏమక్కర్లేదు, ఏమక్కర్లా. నాకు అది రీచ్ అవడమే ముఖ్యం. నాకు ఏదైనా జరిగింది, ఏదన్నా కానీ
అన్ని వైలేషనే. ఆ రకమైన మనస్తత్వం. రాష్ట్రానికి ఒకవేళ సీఎం అయితే మరి ఈ రాష్ట్రం ప్రమాదంలో పడిపోద్ది కదా ప్రజలు. ఖచ్చితంగా. దీన్నే సింపుల్ భాషలో చెప్పాలంటే సైకాలజీలోనే కాంగ్నిటివ్ డిస్టార్షన్ అంటారు. అంటే సార్ అంటే ఒక విచిత్రమైన భయంకరమైన వికృతమైన మానసిక జబ్బు. అంటే ఆయన అనుకున్నది సాధించటం కోసం ఇవన్నీ వైలేట్ చేసినా పర్వాలే. ఆ ధోరణి అనేది ఆయనకి ప్రమాదకరం పక్కన పెడితే సమాజానికి నష్టం, రాష్ట్రానికి నష్టం. రాజకీయాల్లో ఇటువంటి మెంటాలిటీ, మనస్తత్వం, సైకలాజికల్ డిజార్డర్ ఉన్నటువంటి వ్యక్తుల వల్ల వ్యవస్థలు కుప్పకూలిపోవటం వల్ల యూత్ కూడా ఇది ఈయన చెప్పే మాటలు నమ్మటం వల్ల పెడదారిని పట్టే అవకాశం ఉంది నిజమేనని భ్రమించి. యూత్ అంటే ఈ మధ్య ఆయన జన్జీ గురించి కూడా మాట్లాడుతున్నారు సార్. అంటే జన్జీకి ఆయనే దిశానిర్దేశం చేసేటట్టుగా నేను కూడా కాక్రోచ్ని అవుతానంటూ ఆయన వ్యాఖ్యానించారు. నిజంగా ఇలాంటి వ్యక్తి యూత్కి మార్గదర్శకం చేయగలరంటారా? ఆయన దృష్టిలో జన్జీ అంటే అందరూ కాదు. ఇప్పుడు జన్జీ అంటే జనరల్ మీనింగ్ ఏంటంటే 1995 నుంచి 2010 మధ్యలో పుట్టిన వాళ్ళు. అయితే అందులో కూడా ఈ గంజాయి బ్యాచ్, డ్రగ్స్కి అలవాటు పడిన బ్యాచ్, రౌడీజం చేసే బ్యాచ్, కేసులు ఎక్కువ ఉన్న బ్యాచ్, రౌడీ షీటర్లుగా ఉన్నటువంటి బ్యాచ్, ఆ జంజీ బ్యాచ్ ఈయనకు అవసరం. అందరూ కాదు. చదువుకొని వృత్తిలో వ్యాపారంలో సెటిల్ అయి సమాజానికి ఉపయోగపడే విధంగా తయారయ్యే యూత్ కాదు. అయితే దీనికి మినహాయింపు ఉంది. ఈయన సెగ్మెంట్ వేరు. ఈయన ప్రయారిటీ అందులో ఒక సెగ్మెంట్ ఆఫ్ జంజీ. సో దీనివల్ల నేనేమంటున్నా అంటే ఇటువంటి స్థాయి ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒకటి చట్టాలకి మీద గౌరవం లేదు అని పబ్లిక్లో చెప్తా ఉంటే కేసు పెట్టొద్దు అంటే కేసు పెట్టకుండా ఎలా? చట్టంలో ఏది ఉందో అది కదా పెడతారు. మరి ఎందుకు ఇట్లా వక్రీకరించి మాట్లాడుతున్నారు? ఇందులో కక్ష సాధింపు ఎక్కడుంది అసలు? వీళ్ళు చేసింది తప్పు కదా, తప్పును వెనకేసుకొస్తూ ఒక నిందితుడిని సపోర్ట్ చేస్తుంటే ఏం మెసేజ్ వెళ్తుంది సమాజంలో? ప్రజలకు ఏం మెసేజ్ వెళ్తుంది? అంటే ఈయన మెంటాలిటీ, ఈయన మనస్తత్వం, ఈయన సైకలాజికల్ డిజార్డర్ వల్ల ప్రజలకి ఒక సందేశం స్పష్టంగా నాలాంటి వాళ్ళకి, చదువుకున్న వాళ్ళకి ఏమి వెళ్తుంది? ఈయన వస్తే అరాచకం చేస్తాడు, మహిళల పట్ల మంచి ఉద్దేశం లేదు అంటే ఎస్ఐని పట్టుకొని అట్లా చేస్తే అదే నార్మల్ మహిళ అయితే పరిస్థితి ఏంటి అసలు? కనీసం ఖండించలేదు సార్ ఆయన. ఎందుకు ఖండించాలి కదా? సీదిరి అప్పలరాజుని ఖండించలేదు, పర్వాలే. మహిళ మీద దౌర్జన్యం చేస్తే మరి దాన్ని కూడా వెనకేసుకొస్తారా? అంటే ఇప్పుడు ఆ దౌర్జన్యం చేసిన వాడిని మళ్ళీ పరామర్శిస్తారా? వాట్ ఈస్ దిస్? ఏంటి మెంటాలిటీ? ఇది చాలా దారుణమైన భయంకరమైన మానసిక మెంటాలిటీ అనేది చాలా దారుణమైన పరిస్థితి. ఇది కంటిన్యూ అయితే ఎవరికి మంచిది కాదు, రాష్ట్రానికి అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి. ఇటువంటి వ్యక్తుల వల్ల రాజకీయాలు కూడా కలుషితం అయిపోతున్నాయి. ఎవడన్నా నిజమని నమ్మితే అవును యాక్సిడెంట్ చేశారు కదా, కేసు ఎందుకు పెట్టారు, పెట్టకూడదు కదా, సార్ చెప్పాడు జగనన్న అంటే ఎటు వెళ్ళిపోతుంది? ప్రజలు ఏమనుకుంటారు? విచక్షణ లేకుండా మాట్లాడటం, అసందర్భోచితంగా మాట్లాడటం ఇది మంచిది కాదు, మంచి పరిణామం కాదు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.